I am N. Venkateshwarlu, lecturer in history, GDC Dubba, Siddipet district, Telangana. Foreign invasions. Persian invasion. After the Aryans' invasion, it is the believed that the Persian had invaded and conquered some Indian territories. The innovation conducted by Cyrus the Great 558 530 BC. From the inscriptional evidence, it became clear that Sindhu, Punjab, and west of the Hindus were annexed by Darius I, 522 486 BC. Darius I maintained a special army force with Indians and used that in Greek Persian wars. The power of the Darius III also continued over this Indian part as a province of Persia, but it gravely. Next, Alexander invasion 326 BC. At the age of 19 years, in 336 BC, Alexander became king of Macedonia after the death of his father Philippus II. Before invasion on Persia, and Alexander conducted expeditions and occupied Asia Minor, Syria, and Egypt. Then, in 331 BC, Darius III, the king of the Persia, was defeated in the Battle of Arbela. Alexander conquered Bactria and Kabul on his way towards India from Iran. Thereby, the power of Alexander had moved up to borders of India. Then he entered India through Khyber Pass and remained in India for only 9 months. పర్షియన్ అంటే పారసీకుల దండయాత్ర గురించి ఒకసారి చూద్దాం. పర్షియన్ దండయాత్ర అంటే పారసీకుల దండయాత్ర. అరబ్బుల తర్వాత భారతదేశంపై దండెత్తి కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్న విదేశీయులు పారసీయులు లేదా పారసీకులు అంటారు వాళ్ళని. పర్షియన్స్ అంటే పారసీకులు. ఈ ప్రాంతాన్ని ఇరాన్ అంటారు. పర్షియా మీన్స్ ఇరాన్. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో పారసీక చక్రవర్తి సైరస్ ది గ్రేట్ 558 క్రీస్తు పూర్వం నుండి 530 వరకు భారత భూభాగంపై దాడి చేశాడన్న విషయం చరిత్రకారులు కొంతమంది చెప్పినప్పటికీ కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే మొదటి డేరియస్ క్రీస్తుపూర్వం 522 నుండి 486 వాయువ్య భారతదేశం అయిన సింధు పంజాబ్ భూభాగాలను ఆక్రమించాడని, క్రీస్తుపూర్వం 516లో అతని రాజ్యాన్ని ఒక సాత్రపీ రాష్ట్రంగా గుర్తించారని శాసనాల ద్వారా తెలుస్తుంది. సాత్రపీ అంటే ఒక స్టేట్ అని మీనింగ్ వస్తుంది. ఈ ఒక్క భూభాగం నుంచి వచ్చే ఆదాయం పారసీక రాజ్యంలో మొత్తం ఆసియా సాత్రపీల నుండి వచ్చే ఆదాయంతో సమానంగా 1/3 వంతు ఉన్నదని చెప్పారు. పారసీక సైన్యంలో ఒక ప్రత్యేక దళంగా ఉండి మంచి ధైర్య సాహసాలను గుర్తించిన చరిత్రకారుడైన ఎరిటోడస్ తన హిస్టోరీస్ అనే గ్రంథంలో పేర్కొన్నాడు. మంచి ధైర్య సాహసాలు ఉన్నాయి వాళ్ళకి పారసీకుల సైన్యానికి అని చెప్పుకోవడం కూడా జరిగింది. మూడో డేరియస్ కాలంలో మూడో డేరియస్ కాలంలో
పారసీకుల అధికారం కొంత బలహీనపడ్డది. ఈ పారసీక దండయాత్ర యొక్క ఫలితాల గురించి చూద్దాం. పారసీకుల దండయాత్ర వల్ల ఇరుగు పొరుగు దేశాల్లో ఒకటే ప్రభావితమైంది. అంటే పారసీక దండయాత్ర వల్ల, వారి పాలన వల్ల ఇరు దేశాలు ఒక తీవ్రమైన ప్రభావాన్ని చూపినాయి. అది ఏ విధంగా అనేది చూద్దాం ఒకసారి. పారసీకుల వాస్తు శిల్పకళా సాంప్రదాయాలు భారతీయ కళారంగంపై కూడా ప్రభావితం చేసింది. ఇది ఒకటి, నంబర్ 1 పాయింట్. పారసీకుల వాస్తు శిల్ప కళలు భారతీయ శిల్పకళా రంగం మీద కూడా కొంత ప్రభావితం చేసింది. రెండవది, కుడి నుండి ఎడమ వైపుకు రాయబడే ఖరోష్ట లిపిని పారసీకులు మన దేశంలో ప్రవేశపెట్టారు. 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడి అంతర్జాతీయ వ్యాపారం కూడా అభివృద్ధి జరిగింది. పారసీకుల రచనలు భారతదేశ చరిత్రకు ప్రముఖ ఆధారాలుగా చెప్పుకోబడ్డాయి. ఈ విధంగా పారసీకుల యొక్క శకానికి ఒక నాంది పలికిరని వాళ్ళ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి పారసీకుల గురించి చెప్తానండి. ఒకసారి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఈశాన్య భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు క్రమంగా మగధ రాజ్యంలో విలీనమైనవి. కానీ వాయువ్య భారతదేశంలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. కాంబోజియా, గాంధార, మద్ర అనే మొదలైన రాజ్యాలు పరస్పర నిరంతరం ఘర్షించుకునేవి. యుద్ధాల్లో మునిగి తేలుతున్న తెగల్ని ఏకం చేసి ఒకే సామ్రాజ్యంలో తేగాలని మగధ ఒక బలమైన రాజ్యంగా ఏర్పడ్డదని మనం మొదటి నుంచి చెప్పుకున్నాం. అయితే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే సైరస్ ది గ్రేట్ పర్షియా నుండి వచ్చిండు. అకమెనియన్ వంశ రాజ్యాన్ని స్థాపించాడు ఆయన అక్కడ పర్షియాలో. ఇతడు తన అధికార పరిధిని మధ్యధరా ప్రాంతం నుంచి తూర్పున గాంధార వరకు విస్తరించాడు. ఈ వంశంలో 3వ పాలకుడైన డేరియస్ I క్రీస్తుపూర్వం 517లో సింధు పంజాబ్లను ఆక్రమించుకున్నాడు. 517లో సింధు పంజాబ్లను ఆక్రమించుకున్నాడు. అతడు ఆక్రమించుకున్న ప్రాంతాలు తన సామ్రాజ్యంలో 20వ సాత్రాపి లేదా రాష్ట్రంగా ఏర్పాటు చేశాడు. ఆసియా రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంలో 3వ వంతు 360 బంగారు టాలెంట్స్ వంటి నుంచి ఆదాయం లభించిందంటే ఇంచుమించు 3వ వంతు మన సాత్రపి వాయువ్య ప్రాంతంలో ఉన్న సాత్రపి ఒక స్టేట్ నుండి అంత ఆదాయం లభించేది వాళ్ళకి. ఈ విధంగా పర్షియన్లు మన భారతదేశంపై మొట్టమొదటిసారి దాడి చేశారు. ఇందులో గొప్ప చక్రవర్తులు 3వ డేరియస్ మరియు మొదటి డేరియస్లు అని చెప్పుకోవడం జరిగింది. పర్షియా మీన్స్ ఇరాన్. వీళ్ళు మన భారతదేశంలో మొట్టమొదటి ఏ ప్రాంతాల మీద దాడి చేశారు? సింధు పంజాబుల్ని క్రీస్తుపూర్వం 517లో ఆక్రమించుకొని 20వ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోరు. ఇది పర్షియన్లకు సంబంధించింది. తర్వాత మనం గ్రీకుల దండయాత్ర గురించి మాట్లాడదాం. గ్రీకుల దండయాత్ర అంటే అలెగ్జాండర్ దండయాత్రని గ్రీకుల దండయాత్ర అంటాం. హైడాస్పస్ యుద్ధం అంటారు, జీలం నది యుద్ధం అంటారు, అలెగ్జాండర్ దండయాత్ర అంటారు, లేదా గ్రీకుల దండయాత్ర అంటారు. క్రీస్తు పూర్వం 336లో 2వ ఫిలిప్పు మాసిడోనియాకి యువరాజు. ఆ 2వ ఫిలిప్పు 336లో మరణించటంతో తన 19వ ఏటనే అలెగ్జాండర్ మాసిడోనియా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు అరిస్టాటిల్కి శిష్యుడు. ఆసియా మైనర్ ప్రాంతంలోని సిరియా, ఈజిప్ట్ ప్రాంతాలను జయించిన తర్వాత అలెగ్జాండర్ పర్షియాపై దండెత్తి క్రీస్తు పూర్వం 331లో అరబేల యుద్ధంలో పారసీక రాజైన 3వ డేరియస్ని పూర్తిగా ఓడించాడు. ఆ విధంగా గ్రీకులకు పర్షియన్లకు యుద్ధాలు జరిగి చివరి యుద్ధమైన అరబేల యుద్ధంలో పర్షియన్లు పూర్తిగా ఓడిపోయారు. అప్పటి నుండి ఇరాన్ నుండి భారత్కు వచ్చే మార్గంలో బ్యాక్టీరియా, కాబూల్ను కూడా జయించాడు ఆయన. ఆ నుంచి వస్తూ దారిలో బ్యాక్టీరియా అనే ఒక ప్రాంతం, కాబూల్ అనే 2 ప్రాంతాలను ఆక్రమించాడు. చివరకు ఖైబర్ బనాల్ కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి
మన భారతదేశంలో 19 నెలలు ఇక్కడనే ఉండు. కాబట్టి ఆయన గురించి మనం చెప్పుకోవాలి. అలెగ్జాండర్ దండయాత్ర నాటికి ఉత్తర భారతదేశ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అలెగ్జాండర్ దండయాత్ర నాటికి వాయువ్య భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి వాటి మధ్య కూడా రాజకీయ ఐక్యత కొరబడి సింధు జీలమ నదుల మధ్య గల తక్షశీల రాజ్యాన్ని అంబీ రాజు పరిపాలిస్తుండేవాడు. తక్షశీల ఎగువ భాగాన అంబీ రాజ్యం ఉన్నది. జీలం చినాబ్ నదుల మధ్యలో పురుషోత్తముడు ఫోరస్ అనే వ్యక్తి పరిపాలన చేస్తుండేవాడు. అతని రాజ్యం పౌరవ రాజ్యం అంటారు. మగధలో నందవంశంలో చివరి వాడైన ధననందుడు పాలించేవాడు. వీటన్నిటితో పాటు మరికొన్ని రాజ్యాలలో అస్సాపీయులు, కథులు, అస్సాకేనాయ్, మాంసా కెనోస్ అనే గిరిజన తెగలు కూడా ఉన్నాయి. సరే, ఆ తెగల గురించి మనం మళ్ళొకసారి చెప్పుకుందాం. ఈ విధంగా అలెగ్జాండర్ దండయాత్ర గమనం ఏ విధంగా జరిగిందో చూద్దాం. అలెగ్జాండర్ తన సైన్యాన్ని రెండుగా విభజించి ఒక భాగాన్ని సైనికాధికారుల నాయకత్వంలో ఉంచి మరొక భాగానికి తాను నాయకత్వం వహించాడు. ఈ క్రమంలో హస్పానియో, అప్పానెక్కెనాయ్ తెగల ప్రజలతో విరోచితంగా ధైర్యసాహసాలు ప్రదర్శించినప్పటికీ చివరికి అలెగ్జాండర్ వారిని అణిచివేశాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ తన మరొక గ్రీకు సైన్య విభాగంతో కలిసి ఒక సింధు నదిని దాటెను. క్రీస్తుపూర్వం 326లో ఇది తెలిసిన అంబి ఎటువంటి ప్రతిఘటన ఇవ్వకుండానే అలెగ్జాండర్కి ఎంతో విలువైన కానుకలు సమర్పించి దాసోహం అనిపించను. ఇది చిరకాల శత్రువైన పురుషోత్తమును ఓడించడానికి తగు సహాయమని అలెగ్జాండర్ని పొగిడినాడు అంబి. అందువల్లే భారతదేశం మొట్టమొదటి దేశద్రోహి అంబి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గ్రీకులను ఆహ్వానించింది కాబట్టి. ఇక జీలం నది ఒడ్డున యుద్ధం అని చెప్పుకుంటున్నాం. దీన్ని ఐడాస్పస్ యుద్ధం అంటారు. ఇది క్రీస్తుపూర్వం 326లో జరిగింది. గ్రీకుల ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడంతో అలెగ్జాండర్ పురుషోత్తమునిపై యుద్ధం ప్రకటించాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జీలం నది ఒడ్డున నిలిచారు. అంటే ఈ వీరిద్దరు కూడా సైన్యాలతో జీలం నదికి ఇరువైపులా, అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు నిలిచారు. అది జూలై నెల కావడం వలన జీలం నది హోరుగా పారుతున్నది నీళ్లతో. గ్రీక్ సైన్యాలు నదిని దాటలేకపోతున్నాయి. కొద్ది రోజుల తర్వాత ఒకనాటి అర్ధరాత్రి వేళ నది లోతు తక్కువగా, ఉధృతి తక్కువగా ఉన్న దగ్గర నదిని దాటి పురుషోత్తముని సైన్యాలపై గ్రీక్ సైన్యాలు దాడి చేశాయి. ఊహించని అకస్మాత్తుకు దాడిని పురుషోత్తముడు అతడి సైన్యాలు విరోచితంగా పోరాడాయి. అయినా అలెగ్జాండర్కే విజయం సొంతమైనది. పురుషోత్తముడు గ్రీకులకు బందీ అయినాడు. కానీ పురుషోత్తముని ధైర్యసాహసాలు మెచ్చుకొని అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చాడు. ఇక మిగతా అలెగ్జాండర్ ఇతర దండయాత్రలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. జీలం నది యుద్ధం తర్వాత అంబి అలెగ్జాండర్ దాసోహమైనాడు. చేతులెత్తేసిండు అంబి. గ్రీక్ సైన్యం తూర్పు వైపు వెళ్ళి రావి నదిని దాటి షకాభా లేదా సియోల్ కోటని కేంద్రం గల కథులపై దాడి చేసింది. కథులు గట్టి ప్రతిఘటన ఇచ్చినప్పటికీ చివరికి గ్రీక్ చేతిలో ఓటమి పాలయ్యారు. కథులు. చివరికి అలెగ్జాండర్ బియాస్ నది తీరానికి చేరాడు. అప్పటికే సైన్యం తమ కుటుంబాల్ని వదిలి వచ్చి చాలా కాలమైందని, తమ సహచర సైనికులు కోల్పోయిన బాధలో ఉన్నామని, ఇక ముందుకు వెళ్ళలేమని, మాతృదేశానికి వెళ్ళిపోదామని గ్రీక్ సైనికులు అలెగ్జాండర్తో పట్టుబట్టారు. వాళ్ళ బాధను చెప్పుకోరు. అలెగ్జాండర్ మాత్రం వారిని యుద్ధోన్ముఖులుగా చేయటానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ
విఫలమై చివరకు భారతదేశం వదిలి వెళ్ళాడు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఇది. అయితే మరికొంతమంది చరిత్రకారులు ఏమని చెప్పారంటే, బియాస్ నది అవతల ఉన్న మగధ సైన్యాలతో యుద్ధం చేయటం కష్టమని తలిచిన గ్రీక్ సైన్యాలు తిరుగు ప్రయాణం కోసం అలెగ్జాండర్పై ఒత్తిడి తెచ్చారు. ఏది ఏమైనా చివరకు క్రీస్తుపూర్వం 325 అలెగ్జాండర్ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే ఈ తిరోగమనంలో అతడు ఒక షిబి, మాల్వా, క్షోద్రక, మాసికేను తెగల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వీరితో పోరాటంలో గ్రీకులు చాలా నష్టపోయారు. చివరికి అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 323 తన 33 ఏటనే మరణించాడు. ఈ దండయాత్ర ఫలితాల గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల భారతదేశానికి ఏమి లాభం వచ్చింది? అలెగ్జాండర్ దండయాత్రలో ఉత్తర భారతదేశానికి పరిమితమైన ఆయన దండయాత్రలు కూడా మన భారతదేశాన్ని ఉత్తర భారతదేశానికి వాయువ్య దిశకు మాత్రమే పరిమితమైనాయి. రెండోది, ఇది మన భారతదేశంపై జరిగిన తొలి యూరోపియన్ దండయాత్ర అని చెప్పుకోవచ్చు. ఫారెన్ వాళ్ళది, పర్షియన్లది, గ్రీకులది తొలి యూరోపియన్ దండయాత్ర అని చెప్పుకోవచ్చు. మూడవది, ఈ దండయాత్ర వలనే మన దేశంలో చారిత్రక కాల నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతున్నాం. భారతీయులు, గ్రీకులు కొత్త యుద్ధ విధానాలు నేర్చుకోరు. గ్రీకుల నుండి ఆయుధాలు తెలుసుకోగలిగారు, ఏ ఆయుధం ఎలా వాడాలని. ఇకపోతే నెక్స్ట్, గ్రీకుల దండయాత్ర వలన ప్రధానంగా ఉత్తర భారతదేశ రాజ్యాలు చాలా వరకు బలహీనపడ్డాయి. గ్రీకుల దండయాత్ర వలన భారతదేశంలో భూమార్గాలు, సముద్ర మార్గాలు కూడా వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా విస్తృతంగా అభివృద్ధి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఎటు నుంచి వచ్చారో మన వాళ్ళు కూడా భూమార్గాలు మరియు సముద్ర మార్గాలు కూడా ఏర్పరచుకోవచ్చు. గ్రీకుల దండయాత్ర వలన ఉత్తర భారతదేశాలు బలహీనమైనప్పటికీ చంద్రగుప్త మౌర్యుడు ఈ ప్రాంతంలో తన అధికారాన్ని కాస్త సులభంగానే స్థాపించుకోగలిగాడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అమల్లో ఉన్న విద్యాంక నాణ్యాలను ఒక నిర్దిష్ట రూపం రావడానికి భారతీయులు గ్రీకుల ద్వారా నేర్చుకున్నారు. ఒక నిర్దిష్ట రూపం ఇవ్వడానికి అసలు నాణ్యాలు ఏ విధంగా ఉంటాయి, ఎట్లా చేయాలనేది విద్యాంక నాణ్యాలను ఒక నిర్దిష్ట రూపం ఇవ్వడానికి భారతీయులు గ్రీకుల ద్వారా కొంత నేర్చుకున్నారు. హెల్లెనిక్ లేదా గ్రీక్ శిల్పకళ సాంప్రదాయ ప్రభావం వలన గ్రీకు లేదా భారతీయ శిల్పకళ మిళితమైన గాంధార శిల్పకళ అనే నూతన సాంప్రదాయం భారతదేశంలో వచ్చింది. గ్రీకులు కూడా భారతీయుల నుండి వైద్యం, గణితం, తత్వం, విజ్ఞానం, సకల శాస్త్రాల కళలను తెలుసుకోగలిగారు. ఈ విధంగా వారితో మనకి సంబంధాలు ఏర్పడినాయి. ఒకసారి గ్రీక్ దండయాత్ర గురించి మళ్ళీ ఒకసారి చెప్తా, చూడండి ఒకసారి. ప్రపంచ విజేత కావాలనే కోరికతో అలెగ్జాండర్ మాసిడోనియా యువరాజు రెండో ఫిలిప్స్ కుమారుడు. మాసిడోనియా ప్రాంతంలో ఆయన చనిపోగానే, మాసిడోనియా యువరాజు ఫిలిప్పీన్స్ చనిపోగానే ఆయన కుమారుడు 19 సంవత్సరాలకే యువరాజు ఉన్న వ్యక్తి రాజుగా మారి ఈజిప్టు, సిరియాలపై దాడులు చేసుకుంటూ ప్రపంచ విజేత కావాలనే ఒక కోరికతో ఇతర దేశాల మీద అన్నిటి మీద దాడులు చేయటం మొదలుపెట్టాడు. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేపట్టే నాటికి ఉత్తర భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి వాటి మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూ రాజకీయ అస్థిరత ఉండేది. తక్షశిల రాజ్యం, దీని పాలకుడు అంబి. తక్షశిల పై ప్రాంతంలో అంబి రాజ్యం, జీలం, చినాబ్ నదుల మధ్య పౌరవ రాజ్యం, దాని పరిపాలకుడు పురుషోత్తముడు. ఇలా వీరిద్దరి మధ్య కూడా కొంచెం వైరం ఉండేది, కొంచెం తగాదాలు ఉండేవి. కానీ అదే దగ్గరలో ఉన్న నందవంశంలో చివరి రాజైన ధననందుడు పాలించే నాటికి మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఉన్నది, బలమైన శక్తివంతమైన రాజ్యం. భారతదేశంపై దండయాత్ర ప్రారంభానికి ముందే
అలెగ్జాండర్ తెలివితో తన సైన్యాల్ని 2 భాగాలుగా విభజించి ఒక విభాగానికి తనయ నాయకత్వంగా, రెండవ విభాగానికి సేనా నాయకుల నాయకత్వంలో దండయాత్ర ప్రారంభించాడు. వాయువ్య భారతదేశంలో వివిధ రాజ్యాల మధ్య గల శత్రుత్వాన్ని ఆసరాగా తీసుకొని అలెగ్జాండర్ మొదటగా పుష్కలావతి పై దండయాత్ర చేపట్టి దాని పాలకుడైన అష్టకరాజును ఓడించాడు. ఓడించడమే కాకుండా అతన్ని చంపి అతని రాజ్యాన్ని కూడా పూర్తిగా ఆక్రమించాడు. అలెగ్జాండర్ అశ్వకయనులు, అంధకులు అనే కొండజాతి వారిని అందరిని కూడా ఓడించుకుంటూ రాజ్యాలను ఆక్రమించుకుంటూ భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. కాబూల్ లోయను విలీనం చేసుకుంటూ కాబూల్ లోయను ఆక్రమించండు. ఆ విధంగా ముందుకొస్తూ క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ సింధు నదిని దాటి తక్షశిల వైపు నడవగా దాని పాలకుడైన అంబి అలెగ్జాండర్కు స్వాగతం పలికాడు. తక్షశిల ఆ ప్రాంత పరిపాలనకు అంబిసారుడు అలెగ్జాండర్కు సామంతులుగా మారి అతనికి కట్న కానుకలు, సిరి సంపదలు సమర్పించుకున్నారు. అంబికి పోరస్ అంటే పడదు, పురుషోత్తముడు అంటే పడదు. కాబట్టి ఎట్టి పరిస్థితులైనా మీరు పురుషోత్తమును ఓడించి ఆ రాజ్యాన్ని నాకు ఇవ్వవలసిందిగా అలెగ్జాండర్ కోరినాడట. ఇది ఒక కథనం. నీకు కావలసిన కట్న కానుకలు, సిరి సంపదలు ఇస్తాను, ఆ రాజ్యం నాకు కావాలని చెప్పుకోవటంలో వెంటనే పురుషోత్తముడిపై యుద్ధం చేయాలని అలెగ్జాండర్ నిర్ణయించుకున్నాడు. అంతకుముందే ఆయన బలమైన కోరిక ఏంటంటే ప్రపంచ విజేత కావాలనే కోరిక ఉన్నది ఎవరికి? అలెగ్జాండర్కి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక యుద్ధం చేయదలుచుకొని వచ్చిన మన భారతదేశానికి అలెగ్జాండర్ సైన్యాలు జీలం నది చేరుకోగా పురుషోత్తముడు తనకున్న సైనిక శక్తితో అలెగ్జాండర్ను ఎదిరించడానికి సిద్ధమైనాడు. జీలము నది పరిసరాల మూలంగా అలెగ్జాండర్ను జీలము నదిని దాటుటకు ఆలస్యమైనది. తన సైన్యాలు నది ఎగువ భాగ ప్రాంతానికి నడిపినప్పుడు రాత్రి సమయాన కొన్ని వందల మంది సైన్యం నీళ్ళల్లో దిగినట్టే అందరు కొట్టుకొని పోతారు. ఎందుకంటే అది జూలై నెల, జీలము నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నదికి అవతల వైపునున్నాడు పురుషోత్తముడు, నదికి యువతల వైపునున్నాడు అలెగ్జాండర్. ఒకరోజు మధ్యరాత్రి నాడు పురుషోత్తముని వెనక వైపు నుంచి దాడి చేశాడు. చిన్నగా నదిని దాటి తెట్టు సహాయంతో కొద్దిగా సైన్యం అవతలకి వెళ్ళి పురుషోత్తముని వెనక వైపు నుంచి దాడి చేశాడు. పురుషోత్తముని సైన్యాలు విరోచితంగా పోరాడి చివరికి ఓడిపోయాయి. అయినప్పటికీ పురుషోత్తముడు బందీగా చిక్కాడు. చాలా యుద్ధం చేసినప్పటికీ ఓడిపోయి బందీగా చిక్కాడు. పురుషోత్తముని ఓటకి ప్రధాన కారణం అలెగ్జాండర్ సైన్యాలు హఠాత్తుగా రాత్రిపూట దాడి చేయడంతో గందరగోళంలో పురుషోత్తముని సైన్యాలు శత్రు సైన్యాలను ఎదుర్కోలేకపోయాయి. అయితే పురుషోత్తముని ధైర్యశాసాలకు ముగ్ధుడైన అలెగ్జాండర్ మాత్రం పురుషోత్తముని రాజ్యానికి మరికొన్ని తాను ఓడించిన రాజ్యాలను చేర్చి తన సామంతునిగా చేసుకొని అతని రాజ్యం అతనికే ఇచ్చాడు. అలెగ్జాండర్ తన విజయాలకు గుర్తుగా జీలము నది ఒడ్డున బొకేపాల, నికియా నగరాలు కట్టించాడు. అలెగ్జాండర్ తన సైన్యాలను మరింత ముందుకు నడిపిస్తూ రావి నది ప్రాంతాన్ని ఏలుతున్న కతయాలు, సొఫైట్లను ఓడించి వారిని అందరినీ కూడా సామంతులుగా చేసుకుంటూ అలెగ్జాండర్ మగధపై దాడి చేయుటకు, అతని సైన్యంతో సుదీర్ఘంగా దాడి చేయుటకు ఆయన ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో సైన్యంలో అలసట ఏర్పడిన లక్షణాలు కనిపించి వెనుదిరగాల్సి వచ్చింది. సైన్యం వేడుకుంటున్నమాట. ఇప్పటికే చాలా కాలమైంది, 19 నెలలైంది భారతదేశం వచ్చి, భార్య పిల్లల్ని వీళ్ళందరినీ చూసుకోవాలని సైన్యం వెనుదిరగాలని నిర్ణయించుకుంది. అలెగ్జాండర్ ఎంత కార్యోన్ముఖుల్ని చేసిన సైన్యంలో అలసట కనిపించింది. అయితే భారతీయ చరిత్రకారులు మాత్రం దీన్ని ఇంకొక రకంగా చెప్పారు. అలెగ్జాండర్ సైన్యం ఇక్కడ మన భారతదేశంలో శక్తివంతమైన మగధను ఎదుర్కొనలేకనే, ఎందుకంటే మగధలో గజదళం వేల సంఖ్యలో ఉంది కాబట్టి గజదళాన్ని ఎదుర్కోలేక వెనుదిరిగారని భారతీయ చరిత్రకారులు పేర్కొన్నారు. అయినప్పటికీ
అయినప్పటికీ అలెగ్జాండర్ తన భారతదేశంలో ఆక్రమించిన ప్రాంతాలను 6 సాత్రాపీలుగా విభజించి వాటికి నియార్కర్, ఫిలిప్, నికోనార్, అంబిసారుడు, పురుషోత్తంని గవర్నర్గా నియమించాడు. అతడు స్వదేశానికి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యములో సీబీలు, క్షుద్రకులు, ముసికానులు అందరినీ ఓడించుకుంటూ, అర్జునాయులు, ఏదేయులు అనే తెగలున్నాయి, అందరినీ ఓడించుకుంటూ అలెగ్జాండర్ తన మాతృదేశం చేరుకోకుండానే క్రీస్తు పూర్వం 323లో జ్వరపీడితులై బాబిలోనియా ప్రాంతంలో మరణించాడు. చూడండి, 327లో భారతదేశంపై దండయాత్ర చేపట్టాడు. క్రీస్తు పూర్వం 326లో యుద్ధం చేశాడు. క్రీస్తు పూర్వం 323లో మరణించాడు బాబిలోని అనే ప్రాంతంలో క్రీస్తు పూర్వం. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ అంశాలు. ఇక ఫలితాలు ఏమున్నాయి? ఇందాక ఒకసారి చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఫలితాలు. ఓడించిన రాజ్యాలను గమనిస్తే నిరంతర యుద్ధాలతో మునిగి తేలుతున్న చిన్న చిన్న రాజ్యాలు మాత్రమే ఉన్నాయి. శక్తివంతమైన మగధ లాంటి రాజ్యాలు అతడు ఎదుర్కోలేదు. ప్రపంచ విజేత కాలనే అతని కాంక్ష, అతని కోరిక ఒక స్వప్నంగానే, ఒక కలగానే మిగిలిపోయింది. అతని దండయాత్ర భారతీయ పరిస్థితులపై, అంటే భారతీయ రాజకీయ పరిస్థితులపై కానీ, సాంస్కృతిక పరిస్థితులు కానీ ఎలాంటి శాశ్వత ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర ఫలితంగానే భారతదేశ పశ్చిమ దేశాల మధ్య రవాణా మార్గాలు స్థిరపడినాయి. నూతన భూమార్గాలు, జలమార్గాలు ఏర్పాటు చేసుకొని విదేశీ వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు పెంపొందించుకున్నారు. వాయువ్య భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసి తర్వాత కాలంలో చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్య స్థాపనకు పునాది వేశాడు. అలెగ్జాండర్ దండయాత్ర ఫలితంగానే గ్రీకుల నుంచి భారతీయులు నాణ్యాల ముద్రణ అనేది నేర్చుకున్నారు. ఖగోళ శాస్త్రం మరియు భారతీయ గ్రీకు శిల్పకళ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా గ్రీకుల నుంచి నేర్చుకున్నారు. కనిష్కుని కాలంలో ఏర్పడిన గాంధార శిల్పకళ కూడా గ్రీకుల నుంచి వచ్చినదే. గ్రీకులు కూడా భారతదేశం నుండి అహింస, తత్వం, వైద్యం, గణితం ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నారు. అలెగ్జాండర్ దండయాత్ర కాలం నాటికి భారతదేశ చరిత్ర కాలక్రమంలో ఎన్నో మార్పులు జరిగాయి. పశ్చిమ దేశాల్లో సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల పెంపుదలతో పాటు వాయువ్య ప్రాంతం నుండి భారతదేశంపై భవిష్యత్తులో జరగబోయే విదేశీ దండయాత్రలకు అలెగ్జాండర్ దండయాత్రే ఒక మార్గం అయింది. ఎందుకంటే ఆ దారి చూపించింది విదేశీయులకి. ఖైబర్ బలాల కనుమల ద్వారా భారతదేశానికి ఎంటర్ కావచ్చని పర్షియన్లు, గ్రీకులు మొట్టమొదట దారులు వేసారు. కాబట్టి ఆ దారి నుండి విదేశీయులు, ఐరోపా వారు ఎవరు పట్టినా మనకి ఆ విదేశీ దండయాత్రలన్నీ కూడా వాయువ్య దిశలోని ఖైబర్ బలాల కనుమల ద్వారానే భారతదేశం రాగలిగారు. చివరికి బాబర్ కూడా అదే కనుమల నుంచే భారతదేశానికి వచ్చాడు. ఈ విధంగా అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో జరిగిన ఒక ఘనమైన దండయాత్రగా చరిత్రలో ఉన్నది. అలెగ్జాండర్ దండయాత్ర ఎలా జరిగింది అనేది కొంచెం 2-3 మాటలు మనం ఒకసారి చెప్పుకున్నాం కొద్దిగంత. భారతదేశంలో గంగా నది మైదాన ప్రాంతంలో జనపదాలు మగధ రాజ్యంలో విలీనమవుతున్న సమయంలో వాయువ్య భారత ప్రాంతంలో రాజ్యాలు విదేశీ దండయాత్రలకు గురయ్యాయి. మొదట పారసీకులు, ఆ తర్వాత గ్రీకులు మన రాజ్యంపై దాడి చేశారు. పారసీక చక్రవర్తి మొదటి డేరియస్ సింధు, గాంధార ప్రాంతాలను జయించాడు. ఇంచుమించు పంజాబ్ అన్న గాంధార ప్రాంతాలు జయించి ఆ ప్రాంతాలను తన సామ్రాజ్యంలో పారసీకులు 20వ సాత్రపిగా చేసుకున్నారు. 20వ సాత్రపి అంటే 20వ స్టేట్గా, 20వ రాష్ట్రంగా. పారసీక సామ్రాజ్య ఆదాయంలో 3వ వంతు 360 టాలెంట్ల బంగారం, పత్తి, అంటే బంగారం 360 టాలెంట్ల బంగారం ప్రతి సంవత్సరం సింధు, గాంధార ప్రాంతాల నుంచి లభించేదని చెప్పుకోవడం జరిగింది. అలెగ్జాండర్ ఈ ప్రాంతంపై దండెత్తే వరకు పారసీకుల అధికారం ఇక్కడ కొనసాగుతూనే ఉన్నది. అలెగ్జాండర్ దండయాత్ర మన దేశ చరిత్రలోనే
ఒక ప్రముఖమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దండయాత్ర వలన మన దేశ చరిత్రలో ఒక విశిష్టమైన స్థానం ఉన్నది ఈ దండయాత్రకు. ఎందుకంటే అలెగ్జాండర్ గ్రీక్ దేశంలోని మాసిడోనియా రాజు ఫిలిప్ కుమారుడు. ముందు అతని యొక్క వ్యక్తిత్వాన్ని, అతడు ఎక్కడి నుంచి వచ్చిండో చెప్పుకుందాం. అలెగ్జాండర్ గ్రీక్ దేశంలోని మాసిడోనియా రాజు ఫిలిప్ కుమారుడు. ప్రసిద్ధ గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ యొక్క శిష్యుడు. కానీ అరిస్టాటిల్ ప్రభావితం ఇతడిపై అంతగా కనిపించట్లేదు. ఫిలిప్ మరణం తర్వాత క్రీస్తుపూర్వం 335లో 19 సంవత్సరాల వయసులోనే మాసిడోనియాకు రాజైనాడు. ప్రసిద్ధ విజేతలైన హెర్క్యులస్, సైరస్ లాగా తాను కూడా గొప్ప విజేత, సామ్రాజ్య నేత కావాలనే ఒక సంకల్పం గలవాడు. రాజ్యాధికారం చేపట్టిన 2 సంవత్సరాల కాలంలోనే 30,000 పదాతి దళం, 5,000 అశ్విక దళాన్ని సమకూర్చుకున్నాడు. అలెగ్జాండర్కు పూర్వం గ్రీకు, పారసీక రాజ్యాల మధ్య సుమారు 100 సంవత్సరాలకు పైగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల పారసీక సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి పగ తీర్చుకోవాలనుకున్నాడు అలెగ్జాండర్. అందువలనే మొదట పారసీక రాజ్యంపై దండెత్తి 3వ డేరియస్ బలహీనుడు కాబట్టి అతన్ని ఓడించి ఈజిప్టు, సిరియాలను ఆక్రమించుకున్నాడు. ఆ యుద్ధాన్నే అరబేల యుద్ధం అంటున్నారు. 3వ చక్రవర్తి అంటే పారసీక 3వ చక్రవర్తి డేరియస్ 3ను క్రీస్తుపూర్వం 330లో అరబేల యుద్ధంలో ఓడించి పారసీకుల రాజధాని అయిన పెర్సిపోలిస్ను దగ్ధం చేశాడు. 327 నాటికి బ్యాక్ట్రియా, బొఖారా, అముడేరియా, ఫిరంగర్, ఫీర్ పంజుల్ లోయ వరకు ఉన్న ప్రాంతాలను జయించాడు. తన విజయాలకు సూచనగా అలెగ్జాండ్రియా పట్టణాన్ని కూడా నిర్మించాడు. పర్షియాతో జరుగుతున్న యుద్ధ సమయంలో వాయువ్య భారతదేశ సిరి సంపదలు, ఆ ప్రాంత స్థితిగతులు అతన్ని ఆకర్షించాయి. అంతేకాకుండా పర్షియా సామ్రాజ్యంలో సాత్రపిగా ఉన్న సింధు, గాంధార ప్రాంతాలను జయించినట్టయితే పర్షియా రాజ్యం పూర్తిగా ఆక్రమించినట్లు అవుతుందని భావించాడు. పారసీకుల జరిగిన యుద్ధంతో భారత సైనిక దళాలు పారసీకులతో కలిసి గ్రీక్ సైన్యాలతో యుద్ధం చేశాయి. అందువల్ల ఆ సైనిక దళాలు పంపిన వారిని శిక్షించాలనే కోరిక కూడా అతని దండయాత్రను ప్రోత్సహించింది. భారతదేశంపై అలెగ్జాండర్ చేసిన దండయాత్ర వివరాలు గ్రీకు రచనల ద్వారానే మనకు తెలుస్తున్నాయి. కొందరు గ్రీక్ రచయితలు అలెగ్జాండర్తో పాటు వచ్చిన వారు కొందరైతే, మరికొందరు అతని సమకాలీనులు. అలెగ్జాండర్ తర్వాత కాలంలో కూడా గ్రీక్ రచయితలు అతని దండయాత్రల గురించి రాశారు. అటువంటి వారిలో స్ట్రోబో, ఏరియన్, ప్లుటార్క్, కర్టియస్ మొదలైన వారు ముఖ్యమైన వారు. ఏరియన్ రాసిన అనాబౌఫీస్ ఆఫ్ అలెగ్జాండర్ పీస్ యుద్ధం అనే గ్రంథం అలెగ్జాండర్ దండయాత్ర గురించి వివరంగా వివరిస్తుంది. నియార్కస్ బనిసికటన్, క్లెయిటర్క్స్ మొదలగు వారు కూడా అలెగ్జాండర్ దండయాత్ర విశేషాలను వివరించారు. అలెగ్జాండరు భారతదేశ దండయాత్రలు గల కారణాలు చరిత్రలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలెగ్జాండర్ సామ్రాజ్య విస్తరణ గలవాడు, ప్రపంచాన్ని జయించాలనే కోరిక గలవాడని చెప్పుకోవడం జరిగింది. గ్రీకు నాగరికత, సంస్కృతులు ప్రపంచం అంతా వ్యాపింపజేయాలనే ఆశయం గలవాడని కూడా చెప్పుకున్నారు. అలెగ్జాండర్ తూర్పు, పశ్చిమ రాజ్యాల మధ్య జరుగుతున్న వ్యాపారాన్ని రక్షించాలనే కారణం కూడా ఈ దాడులకు ప్రేరణ అయిందని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ వ్యాపార మార్గాల్లో అనేక కొండజాతుల వారు వ్యాపారాలను దోచుకొని వారిని హింసించేవారు. అందువల్ల ముఖ్యంగా ఫినీషియా వర్తకులు తమ వ్యాపార మార్గాలను సురక్షితం చేసుకోవడానికి అలెగ్జాండర్ దండయాత్రను ప్రోత్సహించారు. ఈ దండయాత్రను ప్రేరేపించిన ఫినీషియా వర్తకులు కొందరు ఈ దండయాత్రలో అలెగ్జాండర్ను అనుసరించారు. క్రీస్తుపూర్వం 327లో అలెగ్జాండర్ దండయాత్ర ప్రారంభమైంది. గ్రీకు సైన్యాలు రెండుగా విభజించి ఒక భాగాన్ని అతని ఆధీనంలో ఉంచుకొని రెండో భాగాన్ని ఎస్పాస్టియస్ పెర్టికన్ నాయకత్వంలో ఖైబర్ కనుమల ద్వారా భారతదేశంకు పంపించాడు. పెర్టికన్ నాయకత్వంలో ఖైబర్ కనుమల ద్వారా భారతదేశంపైకి పంపించాడు.
ఆ సమీప ప్రాంత రాజకీయ పరిస్థితులు అంతగా స్థిరంగా లేవు అక్కడ. ఆ ప్రాంతంలో అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు పరస్పరం శత్రుత్వంతో నిండి నిరంతరం యుద్ధాలతో మునిగి ఉన్నాయి. తమ కంటే బలమైన శత్రురాజును జయించడానికి విదేశీ దండయాత్రలను ఆహ్వానించే స్థితికి దిగజారారు. ఉత్తర దిశగా బయలుదేరిన అలెగ్జాండర్ పుష్కలావతి పాలకుడైన అష్టకరాజుతో యుద్ధం చేయవలసి వచ్చింది. పుష్కలావతి నగర రక్షక దళం 30 రోజుల పాటు తీవ్రంగా ప్రతిఘటించారు. చివరికి ఆధునిక ఆయుధ సంపత్తి, యుద్ధతంత్రం, పటిష్ట వ్యూహం కారణంగా గ్రీకులు పుష్కలావతిని ఆటోమేటిక్గా ఆక్రమించారు. అష్టకరాజు వీరోచితంగా పోరాడి మరణించాడు. ఈ రాజ్యాన్ని సంజయునికిచ్చి ఫిలిప్స్ నాయకత్వంలో ఒక సైన్యాన్ని రక్షణగా అక్కడ ఉంచాడు. ఆ తర్వాత ముందుకు పురోగమిస్తూ గ్రీక్ సైన్యాలు ఎంతోమందిని అంటే చిన్న చిన్న తెగలను ఎదుర్కొంటూ అంధకులు, అశ్వనులు ఎదుర్కొంటూ చివరకు స్వతంత్రులై అలెగ్జాండర్ రెండవ సైనిక విభాగంతో కలిశారు. సయసారాజు అలెగ్జాండర్తో సంధి చేసుకున్నాడు. ఈ పర్వత ప్రాంతంలో కాబూల్లోయతో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పరిచి నికోనార్ పాలకుని నియమించాడు. నికోనార్ను అక్కడ పాలకునిగా నియమించాడు. ఆ తర్వాత పర్వత దుర్గాన్ని శశిగుప్తుడనే ద్రోహి సహాయంతో స్వాధీనపరుచుకున్నాడు. క్రీస్తు పూర్వం 326లో అట్టక్ సమీపంలో ఓ హిందూ వద్ద అలెగ్జాండర్ సింధు నదిని దాటి తక్షశిలకు చేరి గ్రీక్ సైన్యాలకు హంబి అనే అంబిసారుడు అనేవారు ఘనస్వాగతం పలికాడు. అలెగ్జాండర్ తక్షశిలలో తాను పర్షియా నుంచి తెచ్చిన సువర్ణలు, రజిత పాత్రలను, జరీ వస్తువులను అంబిసారాజు రాజులు పంచిపెట్టాడు. అజరా కాశ్మీర్ ప్రాంత పాలకుడైన అంబిసారుడు గ్రీకుల సార్వభౌమత్వాన్ని అంగీకరించి అలెగ్జాండర్కు కానుకలు సమర్పించాడు. వీరే కాక కోఫియన్, అశ్వజిత్, శశిగుప్తుల వంటి చిన్న రాజ్యాలను కూడా అలెగ్జాండర్కు లొంగిపోయారు. అయితే చినాబ్, జీలం నదుల మధ్య ప్రాంతం గల పౌరవ రాజ్యం పురుషోత్తముడు స్వతంత్రంగా పరిపాలించుకున్నాడు. అతను మాత్రం వంశగౌరవాన్ని కాపాడుటకు అలెగ్జాండర్తో యుద్ధం చేయడానికి సిద్ధమైనాడు. ఐడాస్పస్ యుద్ధం అంటారు, దీన్ని జీలం నది యుద్ధం అంటారు. మళ్ళీ 2 సార్లు చెప్తున్నాను ఇప్పటికే. అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 326లో యుద్ధం ప్రారంభించాడు. ఇరువైపులా పౌరవ రాజ్యానికి అలెగ్జాండర్ సైన్యాలు యుద్ధ సన్నాహాలు చేస్తున్నాయి. పురుషోత్తముని సైన్యంలో 30,000 పదార్థ దళం, 4,000 అశ్విక దళం మాత్రం, 300 రథాలు, 200 ఏనుగులు మాత్రమే ఉన్నాయి. అలెగ్జాండర్ జీలం నది దాటి నాటికి ప్రయత్నం చేశాడు. నదికి వరదలు వచ్చి ఉండటం వలన అర్ధరాత్రి వేళ నదికి ఎగువ 17 మైళ్ళ దూరానికి రహస్యంగా పోయి జీలము నదిని దాటి ఒకానొక అర్ధరాత్రి సమయాన వెనక వైపు నుంచి పురుషోత్తమునిపై దాడి చేశారు. సైన్యాలు 2 వైపులా శత్రుదాడిలో చిక్కుకున్నాయి. అయినప్పటికీ పురుషోత్తముడు అత్యంత ధైర్య సాహసాలతో యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధంలో గ్రీక్ సైన్యం చాలా నష్టపోయింది. అయినప్పటికీ గ్రీకు అశ్విక దళాల దాటికి, వీలుకాండ్రా దాటికి తట్టుకోలేని పురుషోత్తముడు గజదళ సైనికులు క్షతగాత్రులైనారు. పురుషోత్తమునికి 2 కుమారులు కూడా సేనానాయకులుగా మరణించారు. తీవ్రంగా గాయపడిన పురుషోత్తముడు బందీగా చిక్కాడు. పురుషోత్తముడిని గ్రీకులు ఫోరస్ అని వ్యవహరించారు. పురుషోత్తముడు ధైర్య సాహసాలకు, వీరత్వానికి ముగ్ధుడైన అలెగ్జాండర్ అతని రాజ్యాన్నే కాకుండా మరి కొన్ని ప్రాంతాలను కలిపి అతన్ని తన సామంతుడిగా నియమించుకున్నాడు. జీలం నది విజయానికి చిహ్నంగా ఆ నదీ తీరాన అలెగ్జాండర్ బేకాఫర్, నిఖ్యా పట్టణాల నిర్మాణాలకు పునాదులు వేశాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ చినాబ్ నదిని దాటి చినాబ్ నది, రావి నదుల మధ్యనున్న తెగ రాజ్యాలను ఓడిస్తూ ఈ అశ్విక సైన్యాలు తిరుగుబాటు చేసి కాందార్ లోయ లేదా కాబూల్ లోయ సాత్రపి నికోనార్ను చంపేశాడు. ఈ పరిస్థితులు ఈ విధంగా ఉండగా రావి నదిని దాటిన అలెగ్జాండర్ ధైర్యసాహసాలు పేరుగాంచిన కథా అనే ఒక రాజ్యాన్ని దండెత్తింది.
సంఘాల రాజధాని గల ఖతాయి రాజ్యం తీవ్ర పోరాటం చేసింది అలెగ్జాండర్ మీద. 70,000 మంది బందీలుగా చిక్కారు. 17,000 మంది మరణించారు. ఖతాయి పొరుగు రాజ్యం సౌభూతి రాజ్యం కూడా అలెగ్జాండర్కి లొంగిపోయింది. ఖతాయి అనే ఒక రాజ్యం. ఈ విధంగా ఎన్నో ఘన విజయాలు సాధిస్తున్న అలెగ్జాండర్ సైన్యం బియాస్ నది తీరానికి చేరింది. బియాస్ నదిని చేరుకున్న అలెగ్జాండర్ సైన్యం తిరుగు ప్రయాణానికి చాలా కాలమైనందువల్ల తిరుగు ప్రయాణానికి వెనుదిరగవలసిందిగా అభ్యర్థించింది సైన్యం అలెగ్జాండర్ని. సింధు, పంజాబ్లో చిన్న చిన్న రాజ్యాలు జయించడానికి ఎంతో కష్టపడ్డ గ్రీక్ సైన్యానికి బియాస్ నది తూర్పునున్న సువిశాల నంద సామ్రాజ్యం లేదా మగధ సామ్రాజ్యం వారి అపారక సైనిక బలాలను విన్న గ్రీక్ సైన్యాలు నంద సామ్రాజ్యంపై దాడి చేయుటకు జంకినారు. అందువల్ల అలెగ్జాండర్ ఎంత ప్రోత్సహించినప్పటికీ గ్రీక్ సైన్యం ముందుకు సాగటానికి నిరాకరించింది. చివరికి తప్పని పరిస్థితుల్లో అలెగ్జాండర్ వెనుదిరగవలసి వచ్చింది. అలెగ్జాండర్ తాను జయించిన ప్రాంతాలను 6 సత్రాపి రాష్ట్రాలుగా విభజించాడు. సింధు నదికి పశ్చిమాన గల 3 సాత్రాపీలపై గ్రీకులను నియార్కస్, నికోనార్, ఫిలిప్ అనే ముగ్గురిని సింధు నది తూర్పున 3 సత్రాపీలపై అంబిసారుడు లేదా పురుషోత్తముడు గవర్నర్గా నియమించాడు. తర్వాత అలెగ్జాండర్ జీలం నది, సింధు నదుల మీదుగా స్వదేశానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలోనే అలెగ్జాండర్ గణరాజ్యాలు అయిన మాల్వా, క్షుద్రక, సిబి మొదలైన రాజ్యాల కూటమిగా ఏర్పడి అతన్ని ఎదిరించాయి. తీవ్రంగా జరిగిన పోరాటంలో అలెగ్జాండర్ విజయం సాధించినప్పటికీ అతి కష్టం మీద ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సింధు నది ముఖద్వారం చేరిన గ్రీక్ సైన్యాలు విడివిడిగా తిరుగు ప్రయాణాన్ని సాధించాయి. ఒక దళం బొలాన్ కనుమల ద్వారా భూమార్గంలో ప్రయాణించింది. మరొక దళం అలెగ్జాండర్ నాయకత్వంలో గెడ్రోసియా మార్గాన ప్రయాణించింది. మరో గ్రీకు దళం నియార్కస్ నాయకత్వంలో సముద్ర మార్గాన ప్రయాణించింది. అలెగ్జాండర్ భూమార్గం ద్వారా స్వదేశానికి ప్రయాణం చేస్తూ సూసా అనే పట్టణం దాటి బాబిలోనియా అనే ప్రాంతం చేరి అక్కడ క్రీస్తుపూర్వం 323లో తన 33వ ఏట మరణించాడు.